70-80% మంది తాగేసి ఉంటారు, గంజాయి మత్తులో ఊగిపోతూ ఉంటారు. నేను ఒక వీడియో ఒక విజువల్ ఏదో చూసా. ఎవడో ఈయన వాహనం మీద పడిపోయి చెయ్యిస్తా ఉన్నాడు షేక్ హ్యాండ్ అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 2 నిమిషాలు అతని వంక చూడపోయేసరికి నాలుగు మడత పెట్టి కొట్టడానికి సిద్ధమైనట్టు ఇట్లా చెయ్యెత్తుతా ఉన్నాడు మీదకి. అంటే ఆ మత్తులో ఊగిపోతా ఉన్నాడు, ఏం అర్థం కావట్లా. ఇటువంటి గంజాయి బ్యాచ్ని మద్యం మత్తులో ఊగిపోతున్నటువంటి కొంతమంది మోకళ్ళను వెంటేసుకుని పాపం ఒక వృద్ధుడిని పాపం చూడండి, నిజంగా యాక్సిడెంట్ అయితే ఎవరైనా ఏం చేస్తారు, రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోతారా? ఇవాళ ఆ గుద్దేసినటువంటి వాహనం AP 26 CE 0001 AP 26 CE 0001. ఈ వాహనం ముందుగా ఇదేదో ప్రైవేట్ వాహనం అనుకున్నారు, కానీ చూస్తే ఈయన గారు అందగాడు అని చెప్పి పాపం చూసి తెగ మురిసిపోతూ ఉంటాడు. విజయవాడలో ఉన్నటువంటి పిల్ల సైకో అవినాష్ యొక్క ముఖ్య అనుచరుడు, ఇతని పేరు హరీష్. అతని వాహనం గుద్దింది. ఇవి ఎవిడెన్సెస్తో సహా అవి కూడా బయటకు వచ్చేసాయి. ఆ రకంగా మనుషుల ప్రాణాలని బలుగొంటూ వెళ్ళి మళ్ళీ అక్కడేమో ఈ గంజాయి మోకనంతా కూడా తీసుకొచ్చి ఒక చోటకు చేర్చి అక్కడ తొక్కిసలాట్లో ఇంకొక మనిషి ప్రాణం పోయింది అక్కడ. కాబట్టి ఇవాళ ఆయన కోరుకున్న విధంగా 2 చావులు చూశాడు, వెనక్కి తిరిగి వచ్చాడు. ఇక రెండో అంశం వీకే గారు మీరు అన్నట్టు ఈయన గారికి కొత్తగా కమ్మ కులం పైన పాపం అమితమైనటువంటి ప్రేమ పొంగుకు వస్తూ ఉంది. కమ్మవారినంట ఈ ప్రభుత్వం తెగ ఇబ్బందులు పాలు చేస్తూ ఉందంట. ఆయన పార్టీలో ఉన్నటువంటి కమ్మవారైనటువంటి కొడాలి నాని, దేవినేని అవినాష్, వల్లభనేని వంశీ పాపం వీళ్ళందరిపైన కక్షగట్టి కమ్మ కులం పైన కక్షగట్టిందండి ఆయన పార్టీలో ఉన్నటువంటి మిస్టర్ జగన్ రెడ్డి. నేను ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ లోకి వెళ్లే ముందు, ఇఫ్ యూ పర్మిట్ విత్ యువర్ పర్మిషన్, వెళ్లే ముందు ఒక్క నిమిషం వికే గారు, నేను ఏ రోజు కూడా నేను కమ్మవాడిని అయినప్పటికీ, కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని అయినప్పటికీ కులపరంగా నేను ఏ రోజు మాట్లాడాల. కానీ ఇవాళ కావాలని పనిగట్టుకుని మరి ఇవాళ కమ్మ సామాజిక వర్గం గురించి మాట్లాడాడు కాబట్టి నేను చెప్తా ఉన్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగేటటువంటి వ్యక్తులు, కమ్మ కులానికి చెందినటువంటి వ్యక్తులు కానీ, జగన్మోహన్ రెడ్డి వేసేటటువంటి చిల్లరకి కక్కుర్తుపడేటటువంటి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు కానీ, అతని అవినీతి మురికి కోపంలో అతని అవినీతి పాపంలో భాగస్వాములైనటువంటి కమ్మ కులానికి చెందినటువంటి వ్యక్తులు కానీ ఇవాళ కమ్మ సామాజిక వర్గంలో ఎవరూ కూడా వారిని కమ్మవారిగా పరిగణించట్లేదు. నేను చాలా స్పష్టంగా సూటిగా చెప్తా ఉన్నా. ఈ దేవినేని అవినాష్ అనేవాడు బెజవాడలో ఉన్నటువంటి పిల్ల సైకో, వాడు కమ్మవాడండి. సాటి కమ్మ కులస్తుడైనటువంటి దేవినేని గాంధీ, జగన్ గుర్తించాడు కదండి. ఐఎమ్ సారీ, జగన్ గుర్తించాడు గాంధీ, మా గాంధీ అన్నయ్య కన్ను పోగొట్టినటువంటి రాక్షసుడు, సాటి కమ్మ కులస్తుడైనటువంటి చెన్నుపాటి గాంధీ గారి కన్ను పోవటానికి కారకుడైనటువంటి వాడిని మేము కమ్మ కులంలో ఇవాళ కమ్మ జాతిలో ఒకటిగా పరిగణిస్తారా ఎవరైనా? ఇవాళ నా ఇంటి పైన నా 7 సంవత్సరాల పసిబిడ్డ నా ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు నా ఇంటిని ధ్వంసం చేసి నా ఇంటిపైకి రౌడీ మోకలను పంపించి నా బిడ్డని ఒక రకమైనటువంటి షాక్లోకి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి నేను కమ్మ కులస్తునే కదా. ఆ రకంగా చేసిన వాడిని కమ్మ సామాజిక వర్గం వాళ్ళు క్షమిస్తారా? వాడు కమ్మ కులానికి చెందినవాడేనా? వీడి వాళ్ళ కమ్మ కులంలో ఒకటిగా వాళ్ళు ఎవడు కూడా పరిగణించట్లేదు. వాళ్ళ బెజవాడ నగరంలో కొడాలి నాని ఏమన్నాడు బహిరంగంగా, నాకు అసలు కమ్మోళ్ళే అక్కర్లేదు, నాకు అసలు కమ్మ కులంతో పనే లేదు అని బహిరంగంగా మాట్లాడాడా లేదా? వాడి వాళ్ళ కమ్మ కులంలో ఒకటిగా ఇవాళ కమ్మ సామాజిక వర్గం పరిగణిస్తుందా? ఎప్పుడో కూడా వెలివేశారండి. వీళ్ళెవరిని కూడా కమ్మ సామాజిక వర్గంలో సభ్యులుగా ఎవరు కూడా వాళ్ళని పరిగణించట్లేదు. ఇవాళ దేవత లాంటి బోనమ్మ గారి పైన
మీరు వెలివేస్తే మీరు కాదండి, కాదు ఇప్పుడు పార్టీలు ఒక్క నిమిషం పట్టాభి గారు ఒక్క నిమిషం కాదు ఒక్క మాట దయచేసి ఒక్క మాట దయచేసి వాసిరెడ్డి పద్మ గారు ఉన్నారు, ఒక్క మాట వినండి సార్. పట్టాభి గారు దయచేసి రాజకీయ పార్టీలు తమ పార్టీలో ఉండే నాయకుల్ని తమ పార్టీ నాయకులుగా చెప్పుకోవాలి, అంతేగాని ఏదో కమ్మ నాయకులుగా లేకపోతే కాపు నాయకులుగా లేకపోతే ఇంకో నాయకులుగా రిజర్వేషన్లు సీట్లు ఇచ్చినప్పుడు వేరు, కానీ ఇట్లా అవసరార్థం వాడుకోవడం అనేది అది జగన్మోహన్ రెడ్డికే చెల్లింది. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఇలా మాట్లాడడం ఇది ఎందుకో అంటే అతను మళ్ళీ కమ్మ కులాన్ని అడ్డం పెట్టుకుని ఏదో రాజకీయం చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఆ ఇష్యూలోకి వెళ్లే ముందు ముగిస్తా వికే గారు త్వరగా ప్లీజ్ ఒక్క పాయింట్ చెప్పి ముగిస్తా, జస్ట్ 10 seconds. చివరగా ఒక మాట, ఇవాళ కమ్మ